హలో ఫుడీస్, నేను ఈరోజు మీకు బ్రెడ్ మలాయి రెసిపీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా నేను 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. వీటిని ఇలా 4 పీసెస్గా స్క్వేర్ షేప్లో నీట్గా కట్ చేసుకున్నాను. ఇలా 1 by 1 అన్ని చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవన్నీ ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 కప్ షుగర్ తీసుకోవాలండి. తర్వాత దీన్ని వాటర్లో వేసి మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. మనం గులాబ్ జామ్కి చేస్తాం కదా, అలా వస్తే సరిపోతుంది పాకం. తర్వాత 1 కప్పు పాలు తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో ఈ పాలని బాయిల్ చేసుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత ఇలా కొంచెంగా బాయిల్ అవుతున్న టైంలో ఇలా బాగా కలుపుతూ దాంట్లో పాలపొడి వేసుకోవాలండి. ఒక 5 స్పూన్స్ పాలపొడి వేసుకోవాలి. పాలపొడి వేసాక నీట్గా ఇలా మళ్ళీ ఒకసారి కలపాలండి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేయాలండి. నెయ్యి వేసాక మళ్ళీ కలపాలి. ఈలోపు షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ రెడీ అయిందండి. తర్వాత ఈ పాలలో ఆ షుగర్ సిరప్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత షుగర్ సిరప్ని చల్లార్చాక దాంట్లో ఈ బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలండి. వీటిని అందులో నాననివ్వాలి కాసేపు. తర్వాత వేరే సైడ్కి తిప్పేసి వాటిని అన్నింటినీ తీసుకుని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలండి. ఇవన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పాలతో మలాయి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మలాయి పేస్ట్ క్రీమ్ని దీన్ని స్పూన్తో అప్లై చేసుకోవాలి. దానిపైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ పీస్ అలా పెట్టి ప్రెస్ చేసుకోవాలండి. అంతే అండి, ఇలాగే రెడీ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. ఇలా 1 by 1 అన్ని సెంటర్లో మలాయిని స్పూన్తో అప్లై చేస్తూ ఒక్కొక్కటిగా రెడీ చేసుకోవాలండి. ఈ మలాయి షుగర్ సిరప్ 2 కలిపి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 1 by 1 అన్నీ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక్కొక్కటి. షుగర్ సిరప్లో ఒక 1 minute ఉంటే సరిపోతుందండి. బ్రెడ్ పీసెస్ అన్నీ ఎక్కువగా ఉంచకూడదు. ఎక్కువగా ఉంచితే మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఒక 1 minute అలా ఉంచాలండి, సరిపోతుంది. చాలా బాగుంటుందండి మలాయి రెసిపీ. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.